హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ, ఈజీ అండ్ హెల్దీ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఒక గరిటెడు శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు అంటారు కదా, దీన్ని కర్రీస్లో యూజ్ చేస్తాము. ఆ శనగపప్పు తీసుకున్నాను. ఇది ఒక గరిటెడు తీసుకొని బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇది. దీనివల్ల మనకి సాంబార్ అనేది చిక్కగా అవుతుంది. సో ఇది బాగా వేయించుకొని దీన్ని మనము సపరేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని సపరేట్ చేసుకోవాలి. సో ఇది వేగిన తర్వాత సేమ్ మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని అదే కడాయిలో మనము ఎంత అయితే మనము శనగపప్పు తీసుకున్నామో దానిలో హాఫ్ మినపప్పు తీసుకోవాలండి. మినపప్పు అనేది మనకి సాంబార్ని జిగురుగా చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచి అరోమా వస్తుందండి. మనం సున్నుండలు చేసేటప్పుడు వేస్తుంటే స్మెల్ వస్తుంది కదా, సో అలా వస్తుంది. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇది సాంబార్ని మంచిగా స్ట్రక్చర్ రావడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ సాంబార్ పౌడర్ అనేది మనము 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు, బట్ మనకి ఈ లోపలనే అయిపోతుంది కాబట్టి నేను మ్యాక్సిమం 6 months అని చెప్తున్నాను. ఇలా మనము ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దీన్ని మనము యూఎస్ఏ కానీ ఎక్కడికైనా పంపించుకోవచ్చు. మన వాళ్ళ కోసము దీన్ని పంపించవచ్చు. సో ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా సపరేట్ చేసుకొని అదే గోళంలో మనము కందిపప్పు, ఈ కందిపప్పు కూడా మనం ఒక గరిటెడు తీసుకోవాలి. ఈ కందిపప్పు ఏంటంటే మనకి సాంబారు చిక్కదనాన్ని ఇస్తుంది. మంచి చిక్కదనం అంటే మనకు పప్పు చాలా తక్కువ ఉన్నా కానీ ఈ పౌడర్ వేయడం వల్ల చిక్కదనం అనేది మంచిగా వస్తుంది, నీళ్ళగా సాంబార్ ఉండకుండా. సో దీన్ని మనము ఒక గరిటెడు తీసుకున్నాం. శనగపప్పు ఒక గరిటెడు, కందిపప్పు ఒక గరిటెడు అండి. మినపప్పు మనం దానిలో హాఫే తీసుకున్నాము, సరిపోతుంది హాఫ్. సో ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దీన్ని కూడా మనము సపరేట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేగన అవసరం లేదు, వేగితే మళ్ళీ చేదు వచ్చేస్తుంది, టేస్ట్ మారిపోతుంది. అన్నీ ఈవెన్గా ఒకటేలాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం మాడిపోయినా కానీ మనకి సాంబార్ పౌడర్ అనేది ఒక విధమైన ఘాటు స్మెల్ వస్తుంది, అంటే మాడిపోతే ఘాటు స్మెల్ వస్తుంది కదా, అట్లా వస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఏం చేశానంటే పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు కూడా హాఫ్ సరిపోతుందండి. మన ఇష్టము, ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా ఏం కాదు. దీనివల్ల కూడా మనకి చిక్కదనం వస్తుంది. దానిలోనే మనం ఒక 20 దాకా మెంతులు కూడా వేసుకోవాలి. సాంబార్ పౌడర్లో మెంతులు అనేది కంపల్సరీ అండి. ఇంగువ, మెంతులు అనేది మనము సాంబార్ ఈ పులుపు చింతపండు వాడే దేనిలోనైనా సాంబార్లో కానీ వేటిలోనైనా మనం మెంతులు కానీ అండ్ ఇంగువ కానీ యూజ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో మనం అది కూడా ఫ్రై అయిన తర్వాత పక్కా పెట్టేసి మళ్ళీ అదే బౌల్లో హాఫ్ గరిటెడు ధనియాలండి. ఈ ధనియాలను కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సపరేట్ చేసేసుకొని మనం మళ్ళీ అదే బౌల్లో ఒక హాఫ్ గరిటెడు మిరియాలు తీసుకోవాలి. మిరియాలు ఎక్కువ అవసరం లేదు, మరి ఘాటు ఎక్కువ అవుతుంది. సో మనము హాఫ్ గరిటెడితే సరిపోతుంది. ఇవి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి మనకు ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే అవి చిటపట అంటూ పైకి ఎగిరి పడుతుంటాయి. సో మనకు అప్పుడు ఫ్రై అయిపోయినట్టు తెలిసిపోతుంది. సో వాటిని కూడా మనము సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఇవన్నీ ఒకే బౌల్లో తీసుకోవచ్చు, చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి కాబట్టి ఒకటే దాంట్లో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సపరేట్ ఏం అవసరం లేదు. అదే గోళంలో మళ్ళీ ఒక టేబుల్ స్పూను జీలకర్ర, ఇది కూడా మనకి ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వనవసరం లేదు, ఎందుకంటే మనం కడాయి అనేది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగానే ఫ్రై అవుతుంది. చూసుకొని ఫ్రై చేసుకోవాలి, మరి మాడిపోవద్దు. ఇది మాడిపోయినా కానీ మనకి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దీన్ని కూడా మనము సపరేట్ చేసుకోవాలి. ఎక్కువ ఏమీ ఫ్రై అవ్వనవసరం లేదు. ఇది కూడా సపరేట్ చేసుకొని అన్నీ చల్లారే వరకు వెయిట్ చేయాలన్నట్టు. ఈ లోపల మనము ఎండుమిర్చి కూడా చూసుకోవాలి, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 దాకా తీసుకున్నాను. అందులోనే కొంచెం చింతపండు వేసి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసుకోవాలండి, బరకగా ఉండొద్దు. ఫైన్ పౌడర్ చేసుకొని మంచిగా అది కూడా చల్లారిన తర్వాత మాత్రమే కంటైనర్లో పెట్టుకోవాలి. గాజు కంటైనర్ కానీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ దేనిలోనైనా గాలాడిన దానిలో పెట్టుకోవాలి.
మిక్సీ పట్టుకునేప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే మనము ఎన్ని మంత్స్ ఉంచినా స్టోర్ చేసినా అది పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫైన్ పౌడర్ పట్టిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టి మనం 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మనం అబ్రాడ్ కానీ ఎక్కడికైనా మన రిలేటివ్స్కి కానీ ఇది పంపించుకోవచ్చు అండి. ఇది ఒక స్పూన్ సరిపోతుంది. ఎవ్రీ టైం మన సాంబార్లో ఒక స్పూన్ వేసుకుంటే మంచి చిక్కదనం వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. సాంబార్ పౌడర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.